హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఆర్ఆర్బీ ఏఎల్పీ 2026 నోటిఫికేషన్కి అప్లై చేద్దామని చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అప్లై చేసే ప్రాసెస్లో మీరు కనుక ఒక చిన్న మిస్టేక్ చేస్తే కూడా మీరు అప్లికేషన్ స్టేటస్ టైంలోనే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జామ్ రాయడానికి ముందే మీకు ఫుల్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ పాస్ అయినా కూడా మళ్ళీ మీరు డీవీ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ కనుక మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే. సో క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఒక్క తప్పు కూడా లేకుండా ఎట్లా అప్లై చేయాలన్నది చెప్తాను. సో చివరి వరకు చూడండి, దెన్ మీరు అప్లై చేయండి. సో మీరు ఖచ్చితంగా అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ క్లియర్ చేశాను, ఓకేనా. అలాగే ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను, నాకు ఫుల్ ఐడియా అయితే ఉంది. సో నో ప్రాబ్లం, చివరి వరకు చూడండి, మీకు కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఎలా అప్లై చేయాలన్నది చెప్తాను, ఓకే. సో ఫస్ట్ మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలి ఏఎల్పీకి అన్నది తెలుసుకుంటారు, ఓకే. సో మీకు ఈ లింక్ ఏదైతే అఫీషియల్ లింక్ ఉందో నేను కింద పిన్డ్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో అందులోకి వెళ్తే మీకు ఇలాంటి ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మీకు క్లియర్గా రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ అని ఉంది కదా. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 14th జూన్ వరకు ఉందన్నమాట. సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బీ, అకౌంట్ క్రెడెన్షియల్స్, అలాగే క్రియేట్ అన్ అకౌంట్. మీరు కనుక 2024, 25, 26 ఈ 3 ఇయర్స్లో ఎప్పుడన్నా రైల్వేకి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఇంతకుముందే అప్లై చేస్తుంటే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కొత్తగా క్రియేట్ చేసుకోకూడదు, ఆల్రెడీ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఈ 3 ఏళ్ళలో, ఓకే. సో మీరు ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్తో ఆధార్తో కానీ లేకపోతే ఆర్ఆర్బీ అకౌంట్ డీటెయిల్స్తో కానీ పాత వాటితో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ఇప్పటిదాకా ఒకసారి కూడా చేయలేదు, ఆ రైల్వేకి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేయలేదంటే ఫస్ట్ టైం చేస్తున్నారంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దెన్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ మనం ఆ ప్రాసెస్ ఎట్లా ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకే. సో క్రియేట్ ఎలా చేసుకోవాలి అంటే మీకు ఫస్ట్ ఇట్లాంటి ఒక పేజ్, మనం క్రియేట్ అయిన అకౌంట్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం రాశారు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ 24, 25లో ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవద్దు, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇందాక చెప్పే కదా దాంతో లాగిన్ అవ్వమంటున్నారు, ఓకేనా. సో అది. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసి ఇట్లా కనుక మీరు ముందుకు వెళ్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఇచ్చారు, అంటే మీరు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అని. దానిలో కనుక కింద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఇండియా అని కనిపిస్తుంది, ఓకేనా. సో ఇండియా మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ అయితే ఎలా పడితే అలా కాదు, 10th మార్క్షీట్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ మార్క్షీట్లో కానీ సేమ్ అదే విధంగా మీ నేమ్ అయితే ఇక్కడ రాయాలి, ఓకేనా. సేమ్ అదే విధంగా ఇక్కడ మళ్ళీ రీటైప్ చేయాలన్నమాట అదే పేరు, ఓకే. సో మీ 10th క్లాస్ మార్క్షీట్లో ఎలా ఉందో అలాగా ఇచ్చేయండి మీ పేరు అన్నది. ఇచ్చిన తర్వాత కిందకి కనుక వెళ్తే మీరు ఆల్రెడీ ఎప్పుడైనా పేరు మార్చుకున్నారా అని అడుగుతుంది. పేరు మార్చుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదు అంటే నో మీద క్లిక్ చేయండి, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పేరేం మార్చుకోరు కాబట్టి నో మీద క్లిక్ చేసుకుంటారు, ఓకే. అండ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అన్నది అది ఇక్కడ ఇచ్చేయండి. ఎలా ఇస్తారు, ఇక్కడ మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇయర్, మంత్, డేట్ కనబడుతుంది. ఇయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీకు ఇయర్స్ పైన అన్నీ కనబడుతున్నాయి కదా, అందులో మీ ఇయర్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోండి, ఓకే. సెలెక్ట్ చేసుకుని మంత్ ఏంటి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, జూలై కాదు ముందుకి జూన్, మే అలా సెలెక్ట్ చేసుకుని మీ డేట్ ఏదైతే ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ అదే రీటైప్ చేస్తారనమాట ఇక్కడ, ఓకేనా. సేమ్ అక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో 10th క్లాస్ బేస్డ్లో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ఏం చెప్తుంది, జెండర్, అంటే మీరు మేలా ఫీమేలా ఏంటి అన్నది దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చేసేయండి, ఓకేనా. సో కిందకి సెలెక్ట్ చేసుకుంటే మీకు చూపిస్తుంది, ఏం చూపిస్తుంది, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనేది చూపిస్తుంది. సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని జెండర్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ కన్ఫర్మ్ చేయండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ ఫాదర్ నేమ్ ఎలా అయితే ఉందో అది ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ మళ్ళీ దాన్నే రీటైప్ చేయండి ఇక్కడ, ఓకేనా. సేమ్ అదేవిధంగా మదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి, అలాగే ఇక్కడ కూడా మదర్ నేమ్ మళ్ళీ రీటైప్ చేయాలన్నమాట, ఓకేనా. ఇవన్నీ కొత్తగా ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ చేసుకున్న వాళ్ళకి అక్కర్లేదు, ఓకే. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ అన్నది
ఇక్కడ మొత్తం ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ ఈమెయిల్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. సేమ్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి దానికి జనరేట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్ మీరు పద్దాక మార్చుకోలేరు, అసలు మీరు మార్చుకోలేరు వన్స్ ఇచ్చాక. సో మీ ఫ్యూచర్లో అప్లై చేయాలంటే కూడా అది ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా పర్మనెంట్ ఈమెయిల్, పర్మనెంట్ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరిది పడితే వాళ్ళది ఇవ్వద్దు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చూపిస్తుంది చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డ్ త్రూ వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు డిజిలాకర్ నుంచి చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఎక్కువ మంది ఆధార్ కార్డు త్రూవే చేస్తారు కాబట్టి నేను అదైతే చెప్తున్నాను. ఓకే. సో ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డు అంటే ఇక్కడ మీకు ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఆధార్ కార్డు కానీ విఐడి నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే. సో ఇచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఇచ్చేసి వెరిఫై కొడితే వెరిఫై అయిపోద్ది అనమాట. ఓకే. దాని తర్వాత ఐ ఆమ్ కన్ఫర్మ్ దట్ ఐ ఆమ్ 18 years ఓల్డ్ ఆర్ ఓల్డర్, అంతకంటే పెద్దవాడిని అని కన్ఫర్మ్ చేయాలన్నమాట. కావాలంటే ఇదంతా ఒకసారి చదువుకుని ఇక్కడ మీరు టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి కన్ఫర్మ్గా. ఓకే. అంటే మీ పేరులో ఏదైనా సపోజ్ మీ పేరు అజయ్ అనుకుందాం. సో మీరు ఎట్లాగ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మీరు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వండి ఈ కాంబినేషన్ వచ్చే విధంగా. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పేరులో ఫస్ట్ అక్షరమో ఏదో ఒక అక్షరాన్ని క్యాపిటల్లో ఇవ్వండి. ఓకే. ఇచ్చిన తర్వాత మిగతా వాటిని స్మాల్లో ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత స్పెషల్ క్యారెక్టర్ @ ఇచ్చిన తర్వాత నెంబర్, మీకు ఇష్టమైన నెంబరు, మీ ఫోన్ నెంబరు 2-3 డిజిట్స్ ఇవ్వండి. ఓకే. ఒక 8 డిజిట్స్ దాటేలాగా ఇవ్వండి. ఓకే. సో స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా. ఏదో ఓన్లీ నెంబర్స్, ఓన్లీ లెటర్స్ కాకుండా ఇట్లా ఈ కాంబినేషన్ వచ్చేలాగా ఇచ్చి సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ కూడా ఇవ్వండి. అని మీరు ఎక్కడన్నా అది పాస్వర్డ్ని సేవ్ చేసుకోండి. మళ్ళీ చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో మీ మెయిల్లోనే ఎక్కడో దగ్గర సేవ్ కూడా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ ఆమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే. క్లిక్ చేస్తే ఇలా టిక్ మార్క్ అన్నది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఒకసారి అంతా వెరిఫై చేసుకుని ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ చేస్తే ఇప్పుడంటే మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా వస్తుంది, మీకు మొత్తం అంతా వచ్చిద్ది. ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసేయండి. ఓకే. సో అలా మీరు అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్. ఓకేనా. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఇప్పుడు ఇందాక ఇచ్చిన డీటెయిల్స్తో ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఆధార్ కార్డు త్రూ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో ఏదో ఒకటి క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ డిస్క్రిప్షన్లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ అయితే మీ ఫోన్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అన్నది ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆధార్ లింక్ అయిన దానికి ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి చూసుకోండి. తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేస్తే ఇందాకలాగే ఇక్కడ కూడా గ్రీన్ సింబల్ అనేది వస్తుంది అన్నమాట, గ్రీన్ టిక్ మార్క్. దెన్ దాని తర్వాత లాగిన్ చేసుకోవాలన్నమాట. ఓకే. మీరు లాగిన్ అయిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. ఫస్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. ఓకేనా. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏవే భాషల్లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చదువుకోండి. చదివిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ అప్లై చేసుకోవాలి కదా, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ ఏం నోటిఫికేషన్స్ ఉన్నాయి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం నోటిఫికేషన్ ప్రజెంట్ ఉంది, ఏఎల్పి నోటిఫికేషన్. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రకరకాల బోర్డ్స్, ఏవైతే బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ కనబడతాయి. సో ఇక్కడ మీరు అప్లై చేసే ముందు వేకెన్సీస్ చూసో లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక బోర్డు సెలెక్ట్ చేసుకోవద్దు. బోర్డు సెలెక్షన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మీ ఆపర్చునిటీ అన్నది పెరగచ్చు తగ్గచ్చు. ఓకేనా. సేమ్ స్కోర్ వచ్చినప్పుడు కొన్ని బోర్డ్స్లో అది క్వాలిఫై అవుతారు, కొన్ని బోర్డ్స్లో క్వాలిఫై అవ్వరు. సో మీ నీడ్ని బట్టి మీరు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు, ఏ బోర్డుకి ఎలా ఉంటుంది, ఇది డిసైడ్ అయిన తర్వాతే అప్లై చేయాలి. ఓకేనా. అందుకే అప్లై అన్నది
నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చేసేయకూడదు, అలాగని లాస్ట్ దాకా కూడా వెయిట్ చేయకూడదు. ప్రాపర్గా అన్నీ తెలుసుకున్నాక మీరు అప్లై అయితే చేయాలి. సో బెస్ట్ జోన్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నది ఫస్ట్ బెస్ట్ జోన్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అసలు బెస్ట్ జోన్ ఏది, అది కూడా ఎవరికి, ఎలాంటి వాళ్ళకి ఏ జోన్ బాగుంటుంది అన్నది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని తర్వాత అది చూసాక మీరు ఇక్కడ బెస్ట్ జోన్ అన్నది ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన తెలుగు జోన్ని పెట్టి చూపిస్తాను నేను మీకు. సో సికింద్రాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. మీరు ఏ జోన్ కావాలంటే ఆ జోన్ని సెలెక్ట్ చేసి ఈ రెండిట్ల మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఈ రెండిట్ల మీద టిక్ మార్క్ అన్నది వస్తుంది. ఏంటి రెండు, ఒకటి నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివానా అర్థమైంది అని, రెండోది మీరు ఎప్పటిదాకా ఎప్పుడు డీబార్ అవ్వలేదు అని. సో ఆ రెండింటిని మీరు ఇంతకుముందు ఎప్పుడు డీబార్ అయ్యి ఉండకూడదు అండ్ ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవాలి. సో రెండు చేసిన తర్వాత ఇట్లా టిక్ మార్క్ అన్నది క్లిక్ చేసి నెక్స్ట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ టైం ఇది కొత్తగా మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్ అన్నది చూపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందు ఇలా చూపించేది కాదు. సో ఇక్కడ మీ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అన్నది చెక్ చేస్తుంది, అడుగుతుంది. సో మీకు కనుక స్టామర్ అంటారు కదా, అంటే నత్తిలాగా అనమాట. స్టామర్ కానీ, స్పీచ్ ఇంపిడిమెంట్ కానీ, ఫీబుల్ వాయిస్ కానీ ఇవేమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఒకవేళ ఉంది అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి, లేదు అనుకుంటే నో. ఇదేంటంటే మీకు ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫిట్నెస్ లేదంటే ఇక్కడే చెప్పేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు స్టామరింగ్ ఉంది అని అప్లై చేశారు అనుకోండి, అక్కడ ఏం చెప్తుంది, ఈ రెస్పాన్స్ ప్రకారం మీరు అసలు ఎలిజిబులే కాదు అని చెప్తుంది. ఓకే, సో మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇక్కడే చెప్పేస్తుంది మీ మెడికల్ కండిషన్ బట్టి. ఓకే, సో లేదనుకోండి నో పెడతారు. ఓకే, రెస్పాన్స్ నోటెడ్ అని వస్తుంది. అలాగే హీరింగ్, చెవులకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈదర్ ఇయర్, ఏ ఇయర్కైనా అంటున్నారు. సో లేదు అంటే నో పెడతారు, ఉంది అంటే ఎస్ పెడతారు. ఎస్ పెడితే ఇంకా మీకు ఉంది అంటే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి చూపిస్తుంది అనమాట ఎలిజిబిలిటీ లేదని. ఓకే, ఎలిజిబిలిటీ లేనప్పుడు అప్లై చేయడం వేస్ట్ అనమాట. ఎందుకంటే స్ట్రిక్ట్గా చేస్తారు. ఎలిజిబిలిటీ అనవసరంగా మీరు ప్రిపేర్ అయ్యి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మెడికల్లో రిజెక్ట్ అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. సో చూసుకోండి, మీకు పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనుకుంటే అప్లై చేయండి. ముఖ్యంగా ఐ విజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఎల్పి జాబ్కి. డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6? మీ బోత్ ఐస్కి 6/6 విజన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఓకే, ఇది కంపల్సరీ అనమాట, ఉంటే ఎస్ పెడతారు. ఓకే, ఇక్కడ నో అంటే ఏంటి, మీకు ఆ కేటగిరీ 6/6 లేదని, లేకపోతే ఎలిజిబుల్ కాదు. ఓకే, సో ఉంది కాబట్టి 6/6 పెడతారు. ఎస్. మీరు స్పెట్స్ వాడతారా, కాంటాక్ట్ లెన్స్ కానీ ఏదైనా విజువల్ ఎయిడ్ ఏదైనా వాడుతున్నారా కంటికి అని అడుగుతారు డిస్టెంట్ విజన్ కోసం. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. సో వాడట్లేదు అనుకోండి నో పెడతాం. అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా లాసిక్ కానీ పిఆర్కే ఇట్లాంటి ఐకి సంబంధించి సర్జరీస్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఓకే, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి, చేసుకోకపోతే నో. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్ ఉందా మీకు అని అడుగుతున్నారు. ఆర్ రెడ్ గ్రీన్ సిగ్నల్స్లో మీకు ఏమైనా డిఫికల్టీ ఉందా చూడటానికి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా, రైల్వే అన్నది రెడ్ గ్రీన్ సిగ్నల్స్ మీదగా వర్క్ అయ్యేది. సో ఉందా లేదా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా కలర్ బ్లైండ్నెస్ అని అడుగుతున్నారు. లేదు అంటే నో పెట్టండి, ఉంది అంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో. సో పెట్టిన తర్వాత ఈ 6 క్వశ్చన్స్కి కంటిన్యూ అని చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ బి అన్నది చూపిస్తుంది. ఏంటి సెక్షన్ బి, మళ్ళీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ సైకియాట్రిక్, న్యూరాలజికల్, కాగ్నిటివ్ డిజార్డర్? ఓకే, బ్రెయిన్కి రిలేటెడ్ ఇలాంటి సైకియాట్రిక్ కానీ న్యూరలాజికల్ కానీ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్, జడ్జిమెంట్ రిలేటెడ్, రియాక్షన్ టైం రిలేటెడ్లో అని అడుగుతున్నారు. సో ఉంది అంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టాలి. ఓకే, అలాగే డూ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ బ్లాక్అవుట్స్, సీజర్స్ అంటే మోర్చా అంటారు కదా అవి కానీ, వెర్టిగో కానీ, లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ సడన్గా పోవటం కానీ ఇటువంటివి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సేమ్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్, ఆర్ యూ కేపబుల్ ఆఫ్ సస్టైన్డ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫర్ లాంగ్ ఆపరేటింగ్ అవర్స్? లాంగ్ ఆపరేటింగ్ అవర్స్ కనుక మీతో చేయిస్తే కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ మీకు తగ్గుతుందా, మీరు సస్టైన్గా చేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఓకే, జాబుకు ముందే కనుక్కుంటున్నారు అనమాట. మీరు ఒకవేళ ఓటీ చేయాల్సి వచ్చింది అనుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడన్నా, సో చేయగలుగుతారా లేకపోతే ఇబ్బంది ఫీల్ అవుతారా అని. సో చేయగలుగుతాను అనుకుంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. ఒకవేళ నో పెట్టారనుకోండి ఏమంటుంది, మీరు చేయలేరు కాబట్టి అప్లై చేయక్కర్లేదు అంటుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అయితే చేయండి. నెక్స్ట్ సెక్షన్ సిలోకి వెళ్తారు. సో ఇక్కడ ఏం చెప్తుంది, హ్యావ్ యూ బీన్ డయాగ్నోజ్డ్ విత్ డయాబెటీస్, షుగర్ లాంటిది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఓకే, అలాగే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఓకే, సో బీపీ ఉందా అంటున్నారు, లేకపోతే నో పెట్టండి. అలాగే హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, అంటే ముక్కుకి రిలేటెడ్, రెస్పిరేషన్కి రిలేటెడ్, క్రానిక్ సిస్టమిక్ ఇల్నెస్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఓకే, సో ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అనమాట. అలాగే మీరు ఏదైనా మెడికేషన్ మీద ఉన్నారా ప్రజెంట్, దానివల్ల డ్రౌజీనెస్ కానీ, డిలేడ్ రియాక్షన్ కానీ, ఇంపైర్డ్ అలర్ట్నెస్ కానీ అవుతుందా అంటున్నారు. అంటే మత్తుగా ఉండే టైప్ అనమాట ఇది మెడికేషన్ వల్ల అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అన్నది అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చేయండి. ఓకే, అంటే మీ దాన్ని బట్టి మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే లాస్ట్ సెక్షన్ సబ్స్టెన్స్ యూజ్ డిక్లరేషన్ అనమాట. ఏంటిది, మీరు ఇంతకుముందు డ్రగ్స్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కానీ, హ్యాబిట్ ఫార్మింగ్ ఇంటాక్సికెంట్స్ కానీ వాడుతున్నారా, బేసిక్గా డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా ఎప్పుడైనా వాడారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఓకే, అలాగే మీకు ఆల్కహాల్ హ్యాబిచువల్గా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా, అది కూడా ఇన్ ఏ మేనర్ ఎఫెక్టింగ్ వర్క్ అలర్ట్నెస్, వర్క్లో ఉన్నప్పుడు దానివల్ల డిఫెక్ట్ అయ్యే విధంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా అని అడుగుతున్నారు. ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, లేకపోతే నో ఇవ్వండి. ఓకేనా, సో ఈ అన్నీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టండి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత ఫైనల్గా మీకు ఈ పేజ్ అన్నది వస్తుంది, ఈ పాపప్ లాంటిది. డిక్లరేషన్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ అంటే నేను చెప్పిందంతా కరెక్టే, ఒకవేళ కాదంటే మీరు తర్వాత అయినా క్యాండిడేట్స్ క్యాన్సిల్ చేయొచ్చు అన్నట్టు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు అగ్రీ అయినట్టు అనమాట. ఓకేనా, సో అగ్రీ అయ్యి తర్వాత సబ్మిట్ కొట్టాలన్నమాట. సో అట్లా కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇదివరకు ఇది డైరెక్ట్ ఓపెన్ అయ్యేది. ఓకే, ఇప్పుడు ఇంత టైం అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మీ ప్రీవియస్ డేటా ఇంతకుముందు క్రియేట్ అయిన అకౌంట్లో ఇచ్చిన డేటా ఇక్కడ ఆటోమేటిక్గా కొంతవరకు ఫిల్ అవుతుంది. ఎక్కడెక్కడ అవసరమో మీరు మార్చుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కంట్రీ కానీ ఇవన్నీ మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మన ఫాదర్ నేము, ఫుల్ నేము, మదర్ నేము, జెండర్, ఈమెయిల్, మొబైల్ ఇవన్నీ క్రియేట్ అయిన అకౌంట్లో ఇచ్చాక మొత్తం ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మ్యారిటల్ స్టేటస్ ఏంటి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో పెళ్ళి అయిందనుకోండి మ్యారీడ్, లేకపోతే అన్మ్యారీడ్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అంటే కోర్టు ద్వారా సెపరేట్ అయిన వాళ్ళు. సో వాట్ ఎవర్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత రిలీజన్, ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మదర్ టంగ్లో మనం అయితే జనరల్గా తెలుగు వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారు, తెలుగు కదా మన మదర్ టంగ్ తెలుగు, వేరేదైతే వేరేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జాము ఏ మీడియంలో కావాలి, తెలుగు మీడియం అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా ఇంగ్లీష్ వస్తుంది మామూలుగా అయితే అన్ని ఎగ్జామ్స్లో. సో వేరేది కూడా కావాలంటే తెలుగు కావాలంటే తెలుగు కూడా పెట్టుకోవచ్చు. లేదు ఎందుకు ఇష్యూ అనుకుంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం కంఫర్టబుల్ అంటే. అలాగే మీ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు అంటారు కదా, అలాంటి మార్క్స్ ఏమైనా ఉంటే 1, 2 ఈ 2 ప్లేసెస్లో ఎక్కడుంది ఏంటి అని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ డీటెయిల్స్. సో ఒకవేళ మీరు జనరల్ అనుకోండి, డైరెక్ట్గా జనరల్ ఇస్తారు, ఏ సర్టిఫికేట్ అన్నది అక్కర్లేదనమాట. ఇక్కడ యూఆర్ ఇచ్చేసేయండి జనరల్ అయితే, మిమ్మల్ని ఇంకే సర్టిఫికేట్ అడగదు, నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోవటమే. ఒకవేళ మీరు యూఆర్ కాకుండా ఓబీసీ అనుకోండి, ఇట్లా మీకు ఒక పాపప్ అన్నది వస్తుంది. ఏం చెప్తుంది, ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ చేసిన ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా, సో అది అర్థం చేసుకుని ఐ అండర్స్టాండ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నాన్ క్రీమీయా క్రీమీ లేయరా అన్నది సెలెక్ట్ చేయాలి. క్రీమీ అంటే మీకు ఏం బెనిఫిట్స్ రాదు, నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. అండ్ మీరు సర్టిఫికేట్ ఎప్పుడులోపు తీసుకోవాలంటే ఆన్ ఆఫ్టర్ 1/4/2026 రోజు కానీ ఆ తర్వాత కానీ తీసుకుని ఉండాలి సర్టిఫికేట్ అన్నది. అది కూడా 14/6/2026 లోపు క్లోజ్ అయ్యేలోపు తీసుకోవాలి. ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేటే తీసుకోవాలి. ఒక్కరోజు ముందున్నా అది పనికిరాదు, ఎగ్జాక్ట్ ఈ డేట్స్లోనే ఉండాలి. ఐ అండర్స్టాండ్ కొట్టిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అన్నది ఇచ్చేసేయండి, మీ సర్టిఫికేట్ నెంబర్ అన్నది ఇచ్చేయండి. అలాగే మీకు ఎవరు ఇష్యూ చేశారు అన్నది ఇక్కడ కింద డ్రాప్ డౌన్లో వస్తుంది, చూపిస్తాను కావాలంటే. సో అది సెలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళలో ఎవరు మీకు ఇచ్చింది సర్టిఫికేట్ అన్నది సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ మీరు ఎప్పుడు ఆ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఉందో అది ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, ఇది ఓబీసీకి అయితే. అదే మీరు ఎస్సీ ఎస్టీకి అయితే సేమ్ అదే విధంగా క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, లేకపోతే ఎవరు ఇష్యూ చేశారు సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ మీకు ఏంటంటే మీకు ట్రావెల్ పాస్ కావాలా అని అడుగుతుంది. ఒకవేళ కావాలి అంటే మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి అని అడుగుతుంది. సో ఆ రైల్వే స్టేషన్ ఇచ్చి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓకేనా. అది కూడా ఓన్లీ ఇన్ పీడిఎఫ్లో అప్లై చేయాలి. 400 KB కంటే తక్కువ ఉండాలి, చూసుకోండి. ఒకవేళ ఇది నో పెడితే మీరు ఏ సర్టిఫికేట్ ప్రజెంట్ అయితే అప్లోడ్ చేయక్కర్లేదు, డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, మీకు పోస్టల్ అడ్రస్ అనమాట. అంటే మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ మీరు ప్రజెంట్ అడ్రస్లో స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ అన్నది ఫిల్ చేసి, తర్వాత నియరెస్ట్ సిటీ ఆర్ మేజర్ టౌన్ ఏంటి అన్నది ఇచ్చి పిన్ కోడ్ ఇవ్వాలి. అండ్ ఇది పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకోండి, జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెండిట్లోనూ ఫిల్ అయిపోద్ది. రెండు వేరువేరు అయితే వేరువేరుగా రెండిట్లోనూ సెపరేట్గా ఫిల్ చేసుకోండి, ఓకేనా. మొత్తం చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఫస్ట్ సేవ్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే, సేవ్ చేసినప్పుడు అలాగ గ్రీన్ కలర్లో అది వచ్చింది కదా, అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, సో నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు. సో అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఓకే అంటే సేవ్ అయింది మనం ఇప్పటిదాకా ఇచ్చింది. నెక్స్ట్ డిక్లరేషన్ వచ్చింది చూడండి, ఐ హియర్ బై కన్సెంట్ దట్ మై రిఫండ్ మే బీ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ మై మెన్షన్డ్ ఆధార్ కార్డ్. మన ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో దానికి మన రిఫండ్ అన్నది పడుతుంది. చెప్పాను కదా, CBT 1 అయిన తర్వాత మీరు కట్టిన ఫీజులో 500 అయితే 400 రిటర్న్ వస్తుంది, 250 అయితే 250 రిటర్న్ వస్తుంది, డిడక్షన్స్ పోను. ఓకే, సో అయితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇదివరకు ఇవ్వాల్సి ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డుకి లింక్ అయినా దానికి ఆటోమేటిక్గా పడిపోద్ది అని చెప్తున్నారు, ఓకేనా. సో ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయాలి. అలాగే ప్రీవియస్ డేటా అన్నది ఫెచ్ చేసింది అని చెప్తుంది. ఓకే, ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా నుంచి ఇక్కడ ఫెచ్ చేసిందంట. 1 by 1 చూద్దాం. మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా అని అడుగుతుంది ఫస్ట్. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ ఇవ్వండి, కాకపోతే నో ఇవ్వండి, ఓకేనా. సో అది నెక్స్ట్ మీరు ఈబీసీ, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసా అని అడుగుతుంది. ఇది కనుక మీరు ఎస్ పెడితే మీకేమీ రిలాక్సేషన్స్ ఏమి ఉండవు, ఫీజు తగ్గుతుంది అంతే. ఫీజు కోసం చూసుకుని ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకుండా ఇది మాత్రం ఇవ్వద్దు, ఎందుకంటే ఇది కనుక ఇచ్చిన తర్వాత మీరు ఈ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేయలేకపోతే ప్రాపర్గా డీవీలో కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకేనా. సో కాబట్టి ఈ మిస్టేక్ చేయొద్దు, ఈబీసీ ప్రాపర్గా ఉంటేనే ఇవ్వండి. అలాగే మీరు ఆల్రెడీ రైల్వే ఎంప్లాయా అని అడుగుతుంది, అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. ఓకే, సేమ్ నెక్స్ట్ ఇంకేం అడుగుతుంది, మీరు ఇంకా అదర్ దాన్ రైల్వేలో కాకుండా ఇంకెక్కడైనా పనిచేస్తే ఇవ్వండి అంటున్నారు. సో చూడండి ఇక్కడ ఏముంది, రైల్వేలో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎందులో అయినా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి, PSU ఎందులో అయినా చేస్తే PSU, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, ఏది లేదంటే ఏది లేదు. ఓకే, అలాగే మీరు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, ఓకే మీరు అప్రెంటిషిప్ చేశారు రైల్వేలో అనుకుంటే ఇక్కడ ఎస్ ఇవ్వండి, ఓకే లేదంటే నో. ఓకే, అండ్ ఒకవేళ ఎస్ ఇచ్చారు అనుకోండి, ఈ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ద ట్రేడ్ ఏంటి అన్నది ఇవ్వాల్సి ఉంటుంది, ట్రైనింగ్ ఎప్పటి వరకు అయ్యింది అన్నది ఇక్కడ టు డేట్ దగ్గర ఇవ్వాలి, ఫ్రమ్ డేట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నది ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ మీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయా లేదా, ఎస్ఆ నోనా అన్నది కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, సో అవన్నీ ఇవ్వాలి ఒకవేళ మీరు CCAA కనుక చేస్తే. లేకపోతే ఏం చేస్తారు, లేకపోతే ఏం చేయక్కర్లేదు, మీరు సింపుల్గా ఇక్కడ నో పెడితే సరిపోతుంది. ఓకే, అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్నది ఇక్కడ ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవేమీ లేకుండా డైరెక్ట్ ఆధార్ లింక్ ఉన్నది చూపిస్తుంది అనమాట, బ్యాంక్ డీటెయిల్స్. సో చూసారు కదా, ఇట్లా మీకు దానికి లింక్ అయినా ఆధార్కి లింక్ అయినా ఏదైతే ఉందో బ్యాంక్ అది మీకు చూపిస్తుంది మీ ఆధార్ కనుక ఇస్తే. ఓకే, లేదు అంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంక ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నవి సేవ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ అయిందా, ఇక్కడ మీకు వచ్చింది చూడండి అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో అలా రావాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయటమే. ఓకేనా, ఇప్పుడు దాకా మనం డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కూడా చాలా సింపుల్, ఏం లేదు. సో మీకున్న డీటెయిల్స్ అంటే మీరు దేంతో అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇవ్వచ్చు అనమాట. సో మెయిన్గా ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఏముంటుంది, 10th అయితే కంపల్సరీ ఉంటుంది అందరికీ, ఫస్ట్ 10th ఇచ్చేయండి. 10th సెలెక్ట్ చేసుకుంటే అంటే
మెట్రికులేషన్ ఎస్ఎల్సి ఉందిగా అది 10th అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే ఏ స్టేట్ నుంచి అని అడుగుతుంది అనమాట. ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు బోర్డు అడుగుతుంది చూడండి, ఇక్కడ బోర్డు. ఓకే, ఏ బోర్డు నుంచి అన్నది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా ఫుల్ నేమ్ బోర్డు ఏదైతే ఉందో దాని పేరు మొత్తం ఎగ్జాక్ట్గా ఇవ్వండి. ఓకే, మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది ఆ బోర్డు పేరు అన్నది కంప్లీట్గా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, డేట్ ఆఫ్ పాసింగ్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ అన్నది ఇవ్వండి, అంటే ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అని. అలాగే రోల్ నెంబర్ ఉంటుంది కదా, రోల్ నెంబర్ ఇవ్వండి. అలాగే సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఇవ్వాలి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో మీ డీటెయిల్స్ ఇచ్చి యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 10th తర్వాత ఖచ్చితంగా మీరు ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా కానీ డిగ్రీ కానీ వాటెవర్ ఏదో ఒకటి అయితే చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఇచ్చి యాడ్ చేయండి. ఓకేనా, సేమ్ అదే విధంగా ఎక్కువ మంది ఐటీఐ ఉంటారు కాబట్టి ఐటీఐ చూపిస్తాను. ఐటీఐ కనుక చేస్తే ఇక్కడ మీకు డిసిప్లిన్ చూపిస్తుంది, అంటే ఏది మీ ట్రేడ్, ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏ స్టేట్ నుంచి అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏంటి మీకు డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. సో ఆ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ తర్వాత ఏంటి మీకు ఇన్స్టిట్యూట్ పేరు, మీ ఇన్స్టిట్యూట్ పేరు అయితే ఆ పేరు అన్నది ఇచ్చేయండి. అలాగే పాసింగ్ డేట్ అన్నది ఇవ్వండి. ఓకే, అలాగే సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఎన్సీవీటీయా ఎస్సీవీటీయా ఎవరు అన్నది ఇచ్చి, అలాగే లాస్ట్గా సర్టిఫికేట్ టైప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా లేకపోతే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేటా అన్నది ఇచ్చి యాడ్ కొట్టేయటమే. ఓకేనా, సో మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు మిగతావి కూడా మీకున్న డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, వాటెవర్ అన్నీ కూడా అలా ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఇందాక వచ్చింది చూసారా, సేవ్ అయినట్టు. ఫైనల్గా మనకి ఈ పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది మన లైవ్ ఫోటో తీసుకోవడానికి. అయితే లైవ్ ఫోటోకి మీకు ఇది ఇచ్చారు చూడండి, డ్రెస్ అన్నది నాన్ వైట్ క్లోత్, అంటే వైట్ క్లోత్స్ వేసుకుని దిగద్దు లైవ్ ఫోటో అన్నది. డార్క్ కలర్ ఏదన్నా వేసుకోండి. అండ్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేయండి బ్యాక్గ్రౌండ్తో, అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్కి ఆపోజిట్ కలర్ వేసుకోండి. అండ్ వైట్ మాత్రం వేసుకోకూడదు. ఓకే, అలాగే గుడ్ లైటింగ్ ఉన్న దగ్గర వేసుకోండి. అండ్ వెనకాల చాలా చెత్తగా ఉండి కన్ఫ్యూజింగ్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండే గోడ లాంటిది ఏదైనా ఉంటే బెటర్ అనమాట, అలాంటిది చూసుకోండి. అండ్ కెమెరాని ఐ లెవెల్ పొజిషన్ చేసి మీరు తీసుకోవాలన్నమాట ఈ లైవ్ ఫోటో, ఈ లైవ్ ఇమేజ్ అన్నది, లైవ్ పిక్. అలాగే క్యాప్, మాస్క్, గ్లాసు అటువంటివి గ్లాసెస్ కానీ పెట్టుకోవద్దు, స్పెట్స్ కానీ. ఓకే, సో ఇది ఎలాగా, ఇట్లా మీరు కిందకి వెళ్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ల్యాప్టాప్లో తీసుకుంటారు అనుకుంటే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ కనుక క్లిక్ చేస్తే వెబ్ క్యామ్ నుంచి ఫోటో తీసుకోవచ్చు. లేదు మీరు మొబైల్ త్రూ చేస్తాను అనుకుంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుందిగా, మొబైల్ ఫోన్ పట్టుకుని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ క్యూఆర్ కోడ్ అన్నది వస్తుంది. ఓకే, ఈ క్యూఆర్ కోడ్ అన్నది మీరు స్కాన్ చేసుకుని మీ ఫోటో అన్నది ఇచ్చేయచ్చు. ఓకే, మీ లాగిన్ డీటెయిల్స్ అది అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ట్విన్సా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అన్నమాట. అడిగిన తర్వాత మీ ఫోటో ఇందాక చెప్పిన విధంగా ఫోటో తీసుకుని ఫోటో ఇచ్చేయటమే. ఓకే, ఎగ్జాంపుల్కి మీకు ఇట్లా చూపిస్తే క్యూఆర్ కోడ్ మీ ఫోన్లో ఇలా చూపిస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ ఇవి ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ ఐఎమ్ నాట్ రోబోట్ ఇచ్చి జనరేట్ ఓటీపీ కొట్టామనుకోండి, ఓటీపీ అన్నది వస్తుంది. సో ఓటీపీతో మీరు లాగిన్ అయితే అయిన తర్వాత ఇక్కడ మీకు లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, లైవ్ క్యాప్చర్ ఇమేజ్ దగ్గర ఆర్ యూ ట్విన్ అని వస్తుంది. ట్విన్స్ అయితే ట్విన్స్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ క్యాప్చర్ ఇమేజ్. సో మీ స్కోర్ మ్యాచ్ అయిందా లేదా అన్నీ చూసుకుని అప్పుడు మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు. ఓకేనా, నెక్స్ట్ మీకు సిగ్నేచర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి ఆల్రెడీ ఇదేమీ లైవ్ సిగ్నేచర్ కాదు, మీరు ఆల్రెడీ ఉన్న ఫోటో లాంటిది ఉంటుంది కదా స్కాన్డ్ ఇమేజ్, ఈ రేషియోస్లో ఉన్న సిగ్నేచర్ అయితే ఇవ్వండి. సో మనకి సైన్ ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ కొట్టాలన్నమాట. ఓకే, అయితే సేవ్ కొట్టేటప్పుడు ఇక్కడ డిక్లరేషన్ చెక్ చేయమంటుంది చూడండి, ఐ హ్యావ్ అప్లోడెడ్ మై ఓన్ సిగ్నేచర్ అని ఉంది కదా, సో దాన్ని సేవ్ చేయాలి, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా, ఫైనల్గా లాస్ట్గా మీకు ఈ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్ ప్రకారం ఏంటి, మీకు మీ ఎలిజిబిలిటీ పోస్ట్ మీరు జోన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చూపిస్తుంది. కొన్ని జోన్స్లో సింగిల్గా కనబడుతుంది,
మనకి సికింద్రాబాద్ జోన్కి వచ్చేటప్పటికి ఈసీఓఆర్ ఎస్సీఆర్ 2 ఉన్నాయి కాబట్టి 2 చూపిస్తుంది. సో మీరు మీకు నచ్చిన ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దాని మీద ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దట్ మనం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అని. ఓకే, తర్వాత మీకు ఇక్కడ ఐఎమ్ అగ్రీ టు అలో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అలాగే ఐ హియర్ బై డిక్లేర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ప్లేస్ మీ ఊరు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు మీ ప్లేస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తారు. సో సేవ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ప్రివ్యూ మై అప్లికేషన్ అని ఉంటుంది. సో ఆ ప్రివ్యూ కనుక క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ అన్నది ఓపెన్ అవుతుంది. సో మీ ప్రివ్యూలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ తప్పు ఉంటే ఎడిట్లోకి వెళ్ళి ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ తప్పు లేదనుకోండి, ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ చేసేయండి. ఓకే, అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఓకేనా సబ్మిట్ చేయటం, ఇంకా కరెక్ట్ చేసుకోలేరు అన్నట్టు చూపిస్తుంది. ఓకే అనుకుంటే సబ్మిట్ చేసేయండి మళ్ళీ. సో ఇప్పుడు మీరు కనుక పేమెంట్ ఇంకా చేసేసారు అనుకోండి, ఇంకా మీ అప్లికేషన్ మొత్తం పర్ఫెక్ట్గా అప్లై అయితే చేసేసినట్టు, ఏ తప్పు లేకుండా. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం రైల్వేకి సంబంధించి నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ అన్నది ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఆల్రెడీ మన యాప్లో పెట్టాను. ఓకే, నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్ని కన్సిడర్ చేస్తూ ఆ ప్యాటర్న్స్ అన్నిటినీ చూసిన తర్వాత ప్రిపేర్ చేశాను అనమాట. CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBAT మొత్తం కూడా ఈ కోర్సులో వచ్చేస్తుంది. ఓకే, కూపన్ కోడ్ ALP 2026 ఇచ్చారనుకోండి, ఆల్రెడీ చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకొక 200 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో ది బెస్ట్ కోర్స్ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి. ఒక సినిమా కూడా రావట్లేదు మీకు ఇప్పుడు ఫస్ట్ రోజు చూడాలనుకుంటే, అంత తక్కువ ప్రైస్కి మీకు ALP ఫుల్ కోర్స్ 1 ఇయర్ పాటు వ్యాలిడిటీతో వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకుని తప్పకుండా చదవండి. ఓకే, తీసుకుంటే సరిపోదు, చదవాలి, టైం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీకు హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకైనా, లేకపోతే లాస్ట్ దాకా వెళ్ళి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి కోల్పోతున్న వాళ్ళైనా కూడా మీకు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా రైల్వేలో కావచ్చు, వేరు వేరు జాబ్స్లో మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది, డెమోస్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ముందే చెప్పిన ఇది సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం. ఓకే, కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళ కోసం. ఓకేనా, ఏదో అప్లై చేసాం కదా ఎగ్జామ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునే వాళ్ళ కోసం కాదు, సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళ కోసం ప్రిపేర్ చేసాం ఇది. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ సోర్స్ నుంచి, అంటే మన క్లాసెస్ నుంచి డెఫినెట్గా మీకు ఉపయోగం అయితే ఉంటుంది. అండ్ కేవలం ALP అనే కాదు, మీకు టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, బయాలజీ, లేకపోతే కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ మన యాప్లో అయితే ఉంటుంది. లేదు ఫుల్ కోర్స్ గ్రూప్ D కావాలన్నా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫుల్ కోర్సెస్ తీసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అయినా, సో దట్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా, ఒక సబ్జెక్ట్ సరిపోదు కదా. సో అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి చాలా వరకు మీరు క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఎలాగో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాం. అండ్ మొత్తం కలిపి కాంబోలో ఇవన్నీ ఒకే దానిలో కావాలనుకుంటే కాంబో కోర్స్ కూడా ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఓకే, అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియాలంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. రియల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, అప్డేట్ ఉంటే నేను అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మన దగ్గర బెస్ట్ క్లాసెస్ మీకు ఫ్రీగా యూట్యూబ్లో ఉంటాయి. దాంతోపాటు అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ మనం చేస్తూ ఉంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియో ఎక్కువ మంది అడిగిన వీడియోని ఫస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆల్రెడీ NCERT త్రూ మనకి సైన్స్లో
కొన్ని చాప్టర్స్ చేంజ్ అయిందన్నమాట. సిలబస్ అన్నది కొంచెం చేంజ్ ఉంది. సో ఆ వీడియో అన్నది నేను రీసెంట్గానే చేశాను. సో మనకది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ బేస్డే కాబట్టి ఎగ్జామ్స్లో దాని బేస్డ్గానే వస్తుంది కాబట్టి, సో అది ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే నేను ఈ వీడియో అన్నది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో 2 బిగ్ చేంజెస్ ఉన్నాయి కదా, సో దాని గురించి నేను ఆల్రెడీ ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ చేంజెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాను. సో ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు తప్పకుండా అది కూడా కవర్ చేయండి, నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.